శ్రీ గురుభ్యో నమ. శ్రీ శంకర భగవత్పాద విరచిత శివానందలహరి 82వ శ్లోకము. శివుని అనుగ్రహం వల్లనే విష్ణుమూర్తి పూజ్యతరుడు అనగా గొప్పగా పూజింపదగ్గవాడుగా అయ్యాడని శంకర్లు చెప్పారు. బాణత్వం వృషభత్వమర్ధవపుషా భార్యాత్వమార్యాపతే ఘోణిత్వం సఖితా మృదంగవహతా చేత్యాదిరూపం దదౌ త్వత్పాదే నయనార్పణం చ కృతవాం స్త్వద్దేహభాగో హరిః పూజ్యాత్ పూజ్యతరః స ఏవ హి న చేత్కో వా తదన్యోధికః. ఈ శ్లోకమునకు భావము: ఓ పార్వతీపతి, నీ దేహమునందు భాగమైన విష్ణువు త్రిపుర సంహార కాలంలో బాణభావమును, నీ వాహనంగా వృషభ భావమును, నీలో సగము శరీరంచే కళత్రభావమును, లింగరూపుడువైన నీ పాదదర్శనానికై వరాహ రూపమును, జగన్మోహిని రూపంలో మిత్రత్వమును, తాండవ సమయంలో మధ్యలో వాయించువానిగాను ఈ మొదలైన రూపములు ధరించాడు. సహస్ర కమల పూజ నీకు చేసే సమయంలో అతడు తన నేత్రాన్ని సహితము నీకు అర్పించాడు. అందువలనే విష్ణుమూర్తి పూజ్యులైన బ్రహ్మాదుల కంటే పూజ్యతరుడు అయ్యాడు. అలా కాకపోతే అతడి కంటే అధికుడు ఇంక మరెవరున్నారు? బాణంగా విష్ణుమూర్తి. ఈశ్వరుడు త్రిపురాసురులను సంహరించేటప్పుడు విష్ణుమూర్తి ఈశ్వరునకు బాణంగా ఉన్నాడు. భూమండలం ఆయనకు రథం అయ్యింది. సూర్యచంద్రులు రథచక్రాలయ్యారు. బ్రహ్మ రథసారథి అయ్యాడు. 4 వేదాలు గుర్రాలయ్యాయి. ఓంకారము చర్నాకోలయ్యింది. మేరు పర్వతము ఆయనకు ధనస్సు అయ్యింది. ఆదిశేషుడు వింటినారిగా అయ్యాడు. సప్తవాయువులు శివునకు బాణపురెక్కలయ్యాయి. వృషభత్వము. ఈశ్వరునికి వాహనమైన వృషభం కూడా విష్ణువు యొక్క రూపమే. వృషభ రూపం ధరించి విష్ణువు శివుణ్ణి సర్వకాలాల్లో మోస్తూ ఉన్నాడు. సగం శరీరంతో భార్య కావడం. లలితోపాఖ్యానంలో లలితాదేవి తన పురుషస్వరూపం కృష్ణుడే అని చెప్పిందట. అప్పుడు విష్ణువు వీరభద్రుడితో మహేశ్వరుడి యొక్క ఆదిశక్తి 4 రూపాలు ధరించిందని, ఆదిశక్తి యొక్క పురుషస్వరూపము విష్ణువు అని చెప్పాడు. అంతేకాక కూర్మపురాణంలో హిమవంతుడు దేవిని స్తోత్రం చేసేటప్పుడు, ఓ లలితాదేవి, అనంత శక్తులు కలిగి పాలసముద్రంలో శయనించిన పురాణ పురుషుడైన నారాయణ స్వరూపము నీదే అని చెప్పాడు. పై విషయాలను బట్టి నారాయణుడైన విష్ణువు పార్వతీదేవియే కాబట్టి విష్ణువు శివునికి భార్య అని చెప్పాలి. శివుడు ఆర్యాపతి. ఆర్య అంటే పార్వతి. శ్రీ మహావిష్ణువు స్త్రీ అయితే ఆర్య. అటువంటి ఆర్యకు శివుడు భర్త. వరాహ రూపం ధరించటం. విష్ణువు బ్రహ్మ తమలో తాము ఒకరికంటే ఒకరు గొప్పవారమని తగులాడారు. శివుడు వారి మధ్య లింగరూపం ధరించాడు. విష్ణు బ్రహ్మలలో ఎవరు ముందుగా తన శిరోభాగాన్ని పాదభాగాన్ని చూసి వస్తారో వారే గొప్పవారని శివుడు చెప్పాడు. అప్పుడు విష్ణుమూర్తి వరాహ రూపం ధరించి శివుని పాదభాగాన్ని చూడడానికి ప్రయత్నించి విఫలుడయ్యాడట. ఈ విధంగా విష్ణువు వరాహ రూపం ధరించాడు. సఖిత్వం. విష్ణువు మోహిని స్వరూపం ధరించి అమృతాన్ని దేవాసురులకు పంచాడు. ఈశ్వరుడు ఆ మోహిని రూపాన్ని చూసి మోహించాడు. అప్పుడు విష్ణువుతో శివుడు ప్రణయవాక్యాలు పలికి ఆమెకు సఖుడయ్యాడు. మృదంగవాదకుడు. ఈశ్వరుడు సంధ్యా సమయంలో తాండవ నృత్యం చేసేటప్పుడు విష్ణువు మృదంగాన్ని వాయిస్తాడట. నేత్రార్పణం. విష్ణువు 1000 కమలాలతో శివుని అర్చించబోయాడు. శివుడు అందులో ఒక కమలాన్ని మాయం చేశాడు. దానితో విష్ణువు తన నేత్రాన్ని తీసి సహస్ర కమలంగా శివునికి సమర్పించాడు. హరి ఈశ్వరుడి దేహభాగం. విష్ణుమూర్తి శివుడు అనే భేదమే లేదని, వారిద్దరూ ఒకరే అని శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే అనే మంత్రం చెబుతోంది. అందుకే తిక్కనాది మహాకవులు హరిహరమూర్తిగా శివకేశవుల్ని ఆరాధించారు.
శివకేశవులు ఒకే మూర్తి కాబట్టి ఈశ్వరుడి దేహభాగం విష్ణువు అవుతాడు లేదా పార్వతిని నారాయణి అన్నారు. అంటే పార్వతీ స్వరూపుడుగా విష్ణువు శివునికి అర్ధభాగమే. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం.